ఈరోజు అక్టోబర్ 20వ తారీఖు మన మిరియాల సత్యనారాయణ గారు నరసింహపురం ఖమ్మం రూరల్ ఖమ్మం జిల్లా రైతు మన నవభారత్ కంపెనీ వారి గ్లోరీ పత్తి రకం సాగు చేయడం జరిగింది. ఈరోజు వారి చేనులో రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించాము. ఈ ప్రదర్శన క్షేత్రానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ఈరోజు ఈ ప్రదర్శన వీక్షించడం జరిగింది. వారు ఈ ప్రదర్శన చూసి వారి అభిప్రాయాలు మీకు వ్యక్తపరచడం జరుగుతుంది. అదే మీరు చూశారు కండి, ఎలా ఉందండి గ్లోరీ? గ్లోరీ కాయ పెద్ద సైజు, కొమ్మ దగ్గర కనుక చెప్పండి సార్. దగ్గర కనుక కాయ సైజు బాగుంది. దగ్గర కనుపండి, కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. రసం పీల్చి పురుగులను బాగా తట్టుకుంది. వాడు చిన్నడికి చెట్టు సాయం దగ్గర కనుపండి, అన్ని రోగాలను తట్టుకుంటుంది, బెట్టకైనా తట్టుకుంది. వీరభద్రం గారు మీరు చెప్పండి. అంటే ఇది చాలా మంచి విత్తనం, చాలా బాగుంది. దీనికి వచ్చేసి 100 కాయలు ఉన్నాయి, ఒక చెట్టుకి 100 కాయలు ఉన్నాయి, 40 పంగలు ఉన్నాయి. 40 పంగలకి 10 కాయలు ఉన్నాయి. అది 100 కాయ వచ్చేసి ఉంది. విత్తనం కూడా మంచిదండి. దీంట్లో రోగం కూడా తక్కువ, దీంట్లో కొంచెం ముడత కూడా లేదు, నీటికి ఉంది చేను, కింద నుంచి కాపు వచ్చేసింది, చాలా బాగుందండి. ఈ నవభారత్ గ్లోరీ వచ్చేసి కాయ సైజు చాలా పెద్దగా ఉంటుంది, దగ్గర కాపు, దగ్గర కనుపు, ఆకు నూగుండటం వల్ల రసం పీల్చి పురుగులను బాగా తట్టుకుంటుంది. తర్వాత ఈ పంట త్వరగా చేతికి వస్తుంది. త్వరగా చేతికి రావటం వల్ల మళ్ళీ రెండో పంట వేసుకోవటానికి కూడా అనువైనటువంటి రకం ఈ గ్లోరీ. ఇది దూది బరువు వచ్చేసి మీకు ఒక కాయ నుండి 6 గ్రాముల బరువు వస్తుంది. కావున రైతు సోదరులందరూ ఈరోజు వీక్షించినటువంటి రైతు సోదరులందరూ ఈ విత్తనం చాలా బాగుందని, వచ్చే సంవత్సరం మీరు తప్పకుండా సాగు చేస్తారని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు మిరియాల సత్యనారాయణ అండి. ఖమ్మం రూరల్ మండలం, తల్లంపాడు శివారి నరసింహపురం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. అయితే నేను నవభారత్ వాళ్ళది గ్లోరీ అనే విత్తనం 4 ఎకరాలు సాగు చేశాను. ఆ 4 ఎకరాలు కూడా యథావిధిగా ఇదే టైపులో ఉంది. దగ్గర కాపు, కాయ సైజు లావు, ప్రతి దూది కూడా మంచిగా తీయటానికి సులభంగా మంచిగా పగిలింది. ఇట్లా దూది కూడా రావటానికి కూడా మంచిగా ఇట్లా తీస్తే ఒక్కదం పట్టుకుంటే అంతా ఊడొస్తుంది, మంచిగా ఉంది. దూది బరువు కూడా, వెయిట్ కూడా బాగానే ఉంది. నాకు నచ్చింది ఇది. ఇదే విధంగా అలా నా తోటి రైతులందరినీ కూడా చుట్టుపక్కల 4 గోడల నుంచి ఒక 400 మందిని తీసుకొచ్చి ఈ ఫీల్డ్ చూపించారు. ఈ అందరూ కూడా బాగుందని చెప్పారు. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఈ కంపెనీ కూడా పెట్టుకోవచ్చని నేను కోరుతాను.